బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ తో పాటు సాక్ష్యాల తారుమారు కేసులో డీఎస్సీ దుగ్గ్యాల ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అద్దెకుంటున్న సిరిసిల్ల శ్రీనగర్ కాలనీలో ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. అతడున్న ప్రాంతాల్లో 2 రోజులుగా రెక్కి నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అడిషనల్ ఎస్పీ రమేష్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా ఆయన ఇంటి ముందే పోలీసులు వెయిట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఘటన వెలుగులోకి రాకముందు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్టికల్ డీఎస్పీగా బదిలీ అయ్యారు. అయితే సిరిసిల్లకు బదిలీ అయిన తర్వాత విధుల్లో చేరిన ప్రణీత్ రావు స్థానిక పోలీసు అధికారులకు టచ్ లో లేకుండా పోయారని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఉన్నట్టుండి అద్దె ఇంటికి ఆయన నేమ్ బోర్డుగా ఉన్న వెలుగులోకి రావడం సరికొత్త చర్చకు దారితీసింది. మరోవైపు సస్పెన్షన్ కు గురైన ప్రణీత్ రావు జిల్లా పోలీస్ యంత్రాంగంలో టచ్ లో లేకుండా ఉండడం కూడా విచిత్రంగా మారింది. పంజగుట్ట పోలీసులు ప్రణీత్ రావును డైరెక్ట్ గా నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు వెస్ట్ జోన్ పోలీసులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ తో పాటు సాక్ష్యాల తారుమారు కేసులో డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అద్దెకు ఉంటున్న సిరిసిల్ల శ్రీనగర్ కాలనీలోని ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. అతడున్న ప్రాంతాల్లో 2 రోజులుగా రెక్కి నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం అడిషనల్ ఎస్పీ రమేష్ పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా ఆయన ఇంటి ముందే పోలీసులు వెయిట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఘటన వెలుగులోకి రాకముందు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్టికల్ డీఎస్పీగా బదిలీ అయ్యారు. అయితే సిరిసిల్లకు బదిలీ అయిన తర్వాత విధుల్లో చేరిన ప్రణీత్ రావు స్థానిక పోలీసు అధికారులకు టచ్ లో లేకుండా పోయారని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఉన్నట్టుండి అద్దె ఇంటికి ఆయన నేమ్ బోర్డు ఉన్నట్లుగా వెలుగులోకి రావడం సరికొత్త చర్చకు దారితీసింది. మరోవైపు సస్పెన్షన్ కు గురైన ప్రణీత్ రావు జిల్లా పోలీసు యంత్రాంగంతో టచ్ లో లేకుండా ఉండడం కూడా విచిత్రంగా మారింది. పంజగుట్ట పోలీసులు ప్రణీత్ రావును డైరెక్ట్ గా నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నట్లు వెస్ట్ జోన్ పోలీసులు చెబుతున్నారు. రైట్, ఇక దేశానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి నిర్మలా అందిస్తారు. నిర్మలా, చెప్పండి. ఇక పంజగుట్ట పోలీసులు డీఎస్పీ ప్రణీత్ రావును అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది, అలాగే నాంపల్లి కోర్టు కూడా తరలిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అవును సంజన, ఇప్పుడు పంజగుట్ట పోలీసులు అయితే ప్రణీత్ రావును అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అరెస్ట్ చేసి కూడా విచారణ జరిపిస్తున్నట్టుగా తెలిసింది కూడా. కానీ విచారణకు ప్రణీత్ రావు అయితే సహకరించడం లేదు. అందువల్ల పంజగుట్ట పోలీసులు ప్రణీత్ రావు దగ్గర ఉన్న మొబైల్స్ని అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ మొబైల్స్ని ఎఫ్ఎస్ఎల్కు కూడా పంపించడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకొకటి, ప్రణీత్ రావుని మరి డైరెక్ట్ నాంపల్లి కోర్టుకు తీసుకెళ్తారా లేకపోతే పంజగుట్ట స్టేషన్కి తీసుకొస్తారా అనేది మాత్రము చాలా అనుమానాలకి దారితీస్తుంది. అది ఇంకా క్లారిటీ రాలేదు. అదేవిధంగా తను డేటాను ధ్వంసం చేసిన విషయం కూడా తనే ఒప్పుకున్నాడని విచారణలో వెల్లడైంది. సిటీ పోలీసులతో పాటు ఇంకా సీక్రెట్ పోలీస్ బృందం కూడా పాల్గొంది విచారణలో అనేది కూడా తెలిసింది సంజన. అదేవిధంగా ప్రణీత్ రావు కేసు విషయంలో మాత్రము తను ఎక్కువగా రాజకీయ నాయకులను, ప్రముఖ వ్యాపారవేత్తలనే టార్గెట్ చేసినట్లుగా కూడా విచారణలో వెల్లడైంది సంజన. నిర్మలా, చెప్పండి. మొత్తానికి ప్రణీత్ మొబైల్లో 10 లక్షలకు పైగా కాల్ రికార్డ్స్ కూడా స్టోర్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే డిసెంబర్ 4న ఆ కాల్ రికార్డ్స్ ని డిలీట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ కి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకొని ఉన్నారు? ఆ రికార్డ్స్ అని రీస్టోర్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? అవును, ఇప్పుడు 10 లక్షల కాల్ రికార్డ్స్ మాత్రము తను స్టోర్ చేశాడు. మిగతా
పాత డీటెయిల్స్ కూడా మొత్తము డేటానంతా అయితే తను డిలీట్ చేసి ధ్వంసం చేశానని ఒప్పుకున్నట్లుగా కూడా కేసు విచారణలో అయితే వెల్లడైంది. అదే కాకుండా తనని రిమాండ్కు తరలించబోతున్నారు అనే వార్తలు ఇప్పటికీ ఇంకా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మాత్రము ఉద్రిక్తత నెలకొనింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. తనని రిమాండ్కు తరలించిన తర్వాత కానీ ఎట్టి పరిస్థితుల్లో 24 గంటల్లో తనని రిమాండ్కి అయితే తరలించడం జరుగుతుందని కూడా సమాచారం అందింది. అదేవిధంగా రిమాండ్కు తరలించిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది తెలియాల్సి ఉంది సంజన. మరోవైపు ప్రణీత్ అరెస్ట్ కి సంబంధించి వెనకాల పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారని చెప్తున్న నేపథ్యంలో ఎవరి పేర్లైనా బయటకు వచ్చాయా? తన్ని విచారించిన నేపథ్యంలో అసలు ఎటువంటి డీటెయిల్స్ బయటకు వచ్చాయి? ఇప్పుడు తన విచారణకి అన్నిటికీ కూడా సహకరించడం లేదని తెలిసింది. తన వెనకాల ఎవరున్నారు అనే విషయాన్ని కూడా తను బయట పెట్టడం లేదు. అదేవిధంగా తనతో పాటు ఇంకెంతమంది ఇలా చేశారు అనేది కూడా ప్రణీత్ రావు అయితే బయట పెట్టడం జరగలేదు. ఆ విచారణను మాత్రము పంజగుట్ట పోలీసులు అయితే చాలా గట్టిగానే చర్యలు తీసుకుంటూ విచారణ జరిపిస్తున్నట్లయితే తెలుస్తుంది సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ.